వరంగల్లో మొట్టమొదటి మహిళా న్యూరో ఫిజిషియన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ నిమ్స్ డాక్టర్ హరితారెడ్డి ఎండి డిఎం గారిచే అత్యుత్తమ న్యూరో వైద్య సేవలు శ్రీ మేధా న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సవరన్ స్ట్రీట్ కరీంనగర్. ఇదే ప్లేస్ నుంచి అభం శుభం తెలియని ఆ కవల పిల్లలైన ఆడపిల్లల చిన్నారులను ఇక్కడి నుంచి ఆ బావిలో తోసి చంపేశాడు ఆ కసాయి తండ్రి. సంఘటన ఏదైతే ఉందో ఆ మందుకు సంబంధించింది వాళ్ళతో తాగించిన తర్వాతనే వాళ్ళు అపస్మారక స్థితిలోకి పోయిన తర్వాతనే ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇందులో వేసినానని చెప్పి పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. ఒక పాప ఫస్ట్ పడేసిన పాప లోపలికి వెళ్ళిపోయింది. ఇద్దరిని ఒకసారి తీసుకురాలేదు అతను. ఫస్ట్ ఒక పాపను తీసుకొచ్చి వేసాడు, రెండో పాపను తీసుకొచ్చి వేసి మొత్తానికైతే ఈ హత్య ఏదైతే ఉందో ఆడపిల్లలు కావడం వల్లే ఆ అక్కసుతోనే శ్రీశైలం కమల పిల్లను అల్లారు ముద్దుగా అందంగా ఆప్యాయంగా ఉండే పిల్లలు ఇలా పొట్టన పెట్టుకున్నారని చెప్పేసి వాళ్ళ బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. సో పోలీస్ విచారణలో తెలిసింది, నిగ్గు తెలిసే నిజాలు తేల్చి చెప్పారు పోలీసులు. అక్కడ మీరు అటువైపు చూసుకున్నట్టయితే బావి ఇటువైపు ఉంది, అటువైపు ఆ చెట్ల దగ్గరే గడ్డి మందు ఆ పిల్లలకి ఇద్దరికి తాగించి ఇటువైపుగా ఈ బావి దగ్గరికి తీసుకొచ్చి ఇదే ప్లేస్ నుంచి ఇద్దరు అభం శుభం తెలియని ఆ కవల పిల్లలైన ఆడపిల్లల చిన్నారులను ఇక్కడి నుంచి ఆ బావిలో తోసి చంపేశాడు ఆ కసాయి తండ్రి. అంటే హత్య చేద్దామని వాళ్ళను చంపేద్దామని ఫిక్స్ అయ్యి ఇక్కడికి తీసుకొచ్చాడు. కానీ ఎప్పుడు తరచూ వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఆడిస్తూ మళ్ళీ తీసుకెళ్తాడు. కాబట్టి ఎవరు కూడా ఇలా చేస్తారని ఊహించలేదు. అంటే ఎప్పుడైతే ఆడపిల్లలు పుట్టారో అప్పటి నుంచి తన ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది. ఎన్నోసార్లు పెద్దల మధ్య పంచాయతీ జరిగింది, పెద్దల సమక్షంలో పంచాయతీ చేశారు. లాస్ట్కు ఇదైతే ఎప్పుడైతే గొడవ జరిగిందో, ఇంతకు ముందు పంచాయతీ ఎప్పుడైతే జరిగిందో పెద్దలు తీర్మానం ఏం చెప్పారంటే ఒక 15 రోజులు చూద్దాం వీళ్ళని అని చెప్పి ఈ 15 రోజుల్లోపే ఈ ఉదంతం జరిగింది. ఆ కసాయి తండ్రి ఆడపిల్లలు పుట్టారు, ఆడపిల్లలు వద్దు అనే అక్కసుతో ఇంత దారుణానికి ఒడిగట్టారని ఇక్కడ స్థానికులు, ఇంటి పక్క వాళ్ళు అందరూ చెప్తున్నారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదే బావిలో కమల పిల్లలు విగత జీవులుగా కనిపించారు. ఆ కసాయి తండ్రి ఈ ఉదంతాన్ని మొత్తం వాళ్ళు అనుకోకుండా బావిలో పడ్డారు అని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీస్ ఎంక్వైరీలో వాళ్ళు తేల్చి చెప్పారు ఇది హత్య. అక్కడ గడ్డి మందు తాగించి ఇక్కడ బావిలో పడేసి ఆ చిన్న పిల్లలను చంపేశారు అనే నిజం బయటకు వచ్చింది. చివరగా నిందితుడు అన్ని నిజాలు ఒప్పుకొని జరిగిన విషయాన్ని పోలీసులు తనదైన విచారణలో చేపట్టగా నిందితుడు నిజాన్ని ఒప్పుకున్నాడు. బహుశా ఈ బావి చూడండి, ఎన్నోసార్లు ఆ పిల్లలు వచ్చుంటారు ఇక్కడికి, ఎన్నోసార్లు ఆడుతూ పాడుతూ సొంత తండ్రి కదా అని బహుశా అభశుభం తెలియని పిల్లలకు కూడా తెలియదు ఇదే వాళ్ళ చివరి రోజు అవుతుందని. నిందితుడు ఎవరైతే కచ్చ శ్రీశైలం ఉన్నారో కసాయి తండ్రి పొలమైనటువంటి ఈ బావి దగ్గరే పక్క బావిలో ఉన్నటువంటి అన్న మనతో ఉన్నారు. ఈ పొలం పక్కనే వీళ్ళ పొలం ఉంటుంది. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. అన్న, ఎలా జరిగిందంటారు ఈ ఉదంతం? నిన్న మధ్యాహ్నం సమయంలో ఈ సంఘటన జరిగింది. వాస్తవానికి పిల్లలు ఇంత దూరం రారు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా వాళ్ళు ఆడుకునే ప్లేసులనే ఉండేవాళ్ళు. ఎప్పుడప్పుడు వస్తుండేవారు ఇక్కడికి? అప్పుడప్పుడు వారానికి ఒకసారి అట్లా వస్తుండేవారు పిల్లలు. వాళ్ళ తాత గానీ అమ్మ గానీ ఉంటుండే ఇక్కడ. వాళ్ళ అమ్మ కూడా వస్తుండే ఎంబడి. కాకపోతే నిన్న కొంచెం లేటుగా వచ్చింది ఆమె. తండ్రి తీసుకెళ్ళినని చెప్పి ఆమె నమ్మింది. ఆ పిల్లలు అక్కడే ఆడుకునే వాళ్ళు. యాక్చువల్లీ ఇంత దూరం రారు వాళ్ళు. మనకే రావడానికి ఇబ్బంది ఉంది బావి దగ్గరికి. అక్కడ సంఘటన ఏదైతే ఉందో ఆ మందుకు సంబంధించింది వాళ్ళతో తాగించిన తర్వాతనే వాళ్ళు అపస్మారక స్థితిలోకి పోయిన తర్వాతనే ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇందులో వేసినానని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఒప్పుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. అక్కడే మందు తాగించాడు, వాళ్ళని తీసుకొని బలవంతంగా ఇక్కడ వేసాడు, బావిలో వేసాడు. మేము వచ్చినాం నిన్న, సమయానికి అందలేదు. కానీ మేము వచ్చేసరికి పిల్లలు విగజిద్దులు అయిపోయారు. ఒక పాప దొరికింది, ఒక పాప మునిగిపోయింది. ఆ దొరికే సమయాన్ని కూడా పాప చనిపోయింది. ఒక పాప ఫస్ట్ పడేసిన పాప లోపలికి వెళ్ళిపోయింది. ఇద్దరిని ఒకసారి తీసుకురాలేదు అతను. ఫస్ట్ ఒక పాపను తీసుకొచ్చి వేసాడు, రెండో పాపను తీసుకొచ్చి వేసి
తర్వాత తను మళ్ళీ అక్కడ అతను కూడా బావిలోకి మరి వెళ్ళిపోయాడు. ఇక్కడ అంటే వాళ్ళు ఇక్కడ పడ్డారని సమాచారం బయటకి వాళ్ళ వెళ్ళి తండ్రి ఇక్కడే ఉన్నాడు. ఆ. ఎవరు? శ్రీశైలం వాళ్ళ తండ్రి ఇక్కడే ఉన్నాడు. శ్రీశైలం వాళ్ళ తండ్రి అక్కడ ఉన్న పక్కన వాళ్ళకి చెప్తేనే ఆ పిల్ల ఇలా మా అంటే బాబు- పిల్లలు ఇద్దరు బావిలో పడ్డారు ఆ అని చెప్పి పిల్లలు మా బాబు బావిలో శ్రీశైలం వాళ్ళ పడ్డారు. తండ్రి తండ్రి అక్కడ వెళ్ళి వాళ్ళ- గ్రామస్తులకు చెప్పారు. అక్క ఫోన్ ద్వారానే అతను చరవాణి ద్వారానే వేరే వాళ్ళకి చెప్పాడని చెప్తున్నారు. ఆ. బట్ ఆలోపే మేము వచ్చేసాము. వచ్చేసేసరికి మాకు శ్రీశైలం వాళ్ళ తండ్రి ఇక్కడ లేడు, అతను వెళ్ళిపోయాడు. అంటే ఉమ్. ఫోన్ ద్వారా సమాచారం సమాచారం ఇచ్చారు కానీ ఇచ్చి ఇక్కడ లేడు. లేడు, అతను వెళ్ళిపోయాడు. శ్రీశైలం ఒకటే బావిలో ఉన్నాడు. అప్పటికే శ్రీశైలం పిల్లలు ఇక్కడే ఉన్నాడు. బావిలోనే ఉన్నాడు. మేము ఆ. వచ్చేసరికి ఆ, పాప దొరికింది. రెండో పాప దొరికేసరికి నైట్ 9 అయింది. ఆ. అంటే పోలీసులు ఇక్కడికి రాకముందు ఆయన ప్రవర్తన ఆయన ఒప్పుకున్నాడా? అతను ఈ పాప ఫస్ట్ పాప నాకు తెలియదని మాట్లాడాడు. ఆ, రెండో పాప మాత్రం జారిపోయి పడ్డది, ఇది నేను కాపాడే ప్రయత్నంలో నేను బావిలోకి వచ్చినా అని చెప్పాడు. కానీ ఫస్ట్ పాప తెలియదని చెప్పాడు. ఫస్ట్ ఆహా. స్టేషన్కి వెళ్ళి విచారించేదాకా రెండో పాప అడ్రస్ చెప్పలేదు. ఆ. ఆయన పోలీసు వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. చివరికి రాత్రి 9 గంటల ప్రాంతంలో పాప దొరికింది. ఉమ్. గ్రామస్తులు, గ్రామ సర్పంచ్, వాళ్ళు అధికారులు, యూత్ అందరూ ఉమ్. పెద్ద ఎత్తున అందరూ వచ్చి పోలీసు వాళ్ళ సహకారంతో తమదైనటువంటి సహకారం సాయం చేశారు. లైట్లు అన్ని అరేంజ్ చేసుకొని ఉమ్. ఇదంతా చేశారు. కానీ ఇంతటి దారుణానికి ఒడిగినటువంటి శ్రీశైలాన్ని మొత్తం ఖచ్చితంగా శిక్షించాలని కోరుతున్నాము. ఇది ఎంతవరకు సమంజసం కాదు. ఆడపిల్ల అంటే అంటే కావాలని ఒక ప్లానెడ్ గానే ఈ చేశాడు. అవునండి, అవును. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనం నిన్న జరిగినటువంటి సంఘటనలు చూస్తే కావాలని శ్రీశైలం పిల్లల్ని కడతీర్చాలని చెప్పేసి ఒక పథకం ప్రకారమే ఇది చేశాడు. అది అనుకోకుండా పొరపాటుగా పిల్లలు ఇంత దూరం బాయికటికి అయితే రారు. ఓకే. మనము పిల్లలు మనం నడవడానికి కష్టంగా ఉంది. ఆ. అది కావాలనే శ్రీశైలం ఇట్లా చేశాడు. అతను పూర్తిగా ఎలాగంటే ఒక అపరిచితులాగా తయారైపోయి పిల్లల మీద అంత కక్ష పెంచుకొని ఇంత దారుణానికి ఒడిగట్టాడు. అటువంటి వ్యక్తిని మానసికంగా అతనికి ఖచ్చితంగా అతనికి చట్టపరమైనటువంటి శిక్ష ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి న్యాయ సంస్థల మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా అతనికి నిండు ప్రాణాలు తీసినటువంటి శ్రీశైలంకు ఖచ్చితంగా శిక్ష పడాలని మేము కోరుకుంటున్నామండి. మొత్తానికైతే ఇక్కడ జరిగిన సంఘటన జూబ్లీ నగర్ ప్రజలను, స్థానికులను చాలా విషాదానికి గురి చేసింది. అందరూ కూడా చాలా దిగ్భ్రాంతిలో ఉన్నారు. కెమెరామెన్ చింటూతో సదాచారి, కరీంనగర్ సుమన్ టీవీ నుండి జూబ్లీ నగర్.